బిగ్ స్టోరీకి స్వాగతం. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ వేడుకల శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి తల్లివేరు. సాంస్కృతిక కాలుష్యంతో కళతప్పిన సమాజం మూలాలను తట్టి ఐక్యతాభావంతో అందరినీ ఏకం చేసే పండుగ. నేలకు, నీళ్లకు, అడుగుకు, నుడుగుకు ఉన్న సహజ సంబంధాన్ని చాటి చెప్పే పండుగ ఇది. ఆడబిడ్డల ఆత్మీయతల మధురిమలను పంచే మానవ సంబంధాల సారాంశం బతుకమ్మ. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. జల వనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో, పూలు బాగా వికసించే కాలంలో బతుకమ్మ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సుసంపన్నం చేస్తుంది. బతుకమ్మ నట్టింటిలో కొంగొత్తగా సింగారించుకుంటుంది. బతుకమ్మ 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 తంగెళ్ళో దొరికిన తల్లి, ఏ తల్లి కన్నదో నిన్ను, మింగి నెలవంకలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసిన పల్లె దీపం నీవే. తెలంగాణకు తలమానికమైన పండుగ బతుకమ్మ. మహిళలు ఎంతో ప్రేమించే పండుగ ఇది. పూలను పూజించడం, తమ మనోభావాలను పాటల రూపంలో వెల్లడించడం, తమ అభీష్టాలను నెరవేర్చుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. అందుకే ప్రతి ఇంటి పూలు పలకరిస్తాయి, ప్రతి నోట పాట పల్లవిస్తుంది. ప్రతి ఆడపడుచు తమకు నచ్చిన ఆభరణాలు, కొత్త దుస్తులతో పండుగకు ముస్తాబవుతారు. స్వామి కోనేటి నీరే, నీ దానానికి పన్నీరే, వీసే సిరుగాలి గంధం, నీ మోముకు దిద్దే నందం. నిన్ను చూసి పత్తి మురిసే, నీ కోసం పొత్తిలి పరిసే, శిలకమ్మ చోల పాడే, సిన్నారి నిద్దురపోవే, వారు బొమ్మన ఉయ్యాల, పూగాలి నువ్వు జంపాల, నీ బోసి నవ్వులతోనే మా ఆశలు వికసించాల, నీ పాదం మోపిన నేల సిగురించి సిందేయాల. బతుకమ్మ, సంక్రాంతి వంటి పండుగలు పంటలను అనుసరించే వస్తుంటాయి. పంటలు తెచ్చే సంబరం ఇవాల్టి పండుగల్లో కనిపించడం లేదు. పండగ నాటికి మెట్ట పంటలు ఇంటికి చేరేవి. వాటితో పొడులను కాని, అన్నాలను కాని చేసి బతుకమ్మకు నైవేద్యంగా పెట్టి అందరికీ పంచేవారు, తాము తినేవారు. ఈ రోజుల్లో మెట్ట పంటలపైన వ్యవసాయదారులకు ఆసక్తి తగ్గినందువల్ల నైవేద్యాల్లో కూడా మార్పు వచ్చింది. బాలికలు ఆడే బొడ్డెమ్మ పండుగ కూడా నామరూపాలు లేకుండా క్రమంగా అంతరించిపోతోంది. సేమంతి పూసినట్టు, చెలయేరు నవ్వినట్టు, పొద నుండి దూకి జింక పొద్దు వైపురికినట్టు, వడివడిని అడుగుల ఎంట ఊరంతా నడిసేనంట, ఊట బావి మోట నీ పాటకు దరువుల మోట, ఊగేడి సద్దాసేను నీ మాటకు తలలు పంట, అలమందాగోదూడి నీ పాదాలకు పారాణి, మా ఆశల ప్రతిరూపానివి బతుకమ్మ నువ్వు మారాణి. బిగ్ స్టోరీలో చిన్న విరామం. బిగ్ స్టోరీకి తిరిగి స్వాగతం.
బతుకమ్మ పండుగ తెలంగాణ స్త్రీలకు పూల వేడుక, ఆటపాటల పండగ. ఊరి పరిసరాల్లోనూ ఇంటి పెరళ్లలోనూ పూలను సేకరించి బతుకమ్మలను పేర్చడం సంప్రదాయం. ముఖ్యంగా ఈ పండుగ నాటికి విరబూసిన తంగేడు పూలతో బతుకమ్మను రూపొందించడం ఆచారం. పెరిగిపోతున్న మార్కెట్ సంస్కృతి హోరులో అన్ని సాంప్రదాయాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. మొక్కుపడిగా కొనసాగిస్తున్నప్పటికీ మట్టి వాసనను కోల్పోయి సహజతత్వం పెసరత్తు సైతం లేకుండా పోతోంది. విధ్వంసక అభివృద్ధి నమూనా సమస్త వినాశానికి కారణమవుతోంది. అందుకు నిదర్శనంగా పెరుగుతున్న నగరాలు పల్లెలను మింగేస్తున్నాయి. వ్యవసాయదారులు చెలిమిలను, పొలాలను ధన సంపాదన, ఇండ్ల స్థలాల కోసం, అపార్ట్మెంట్లు, కర్మాగారాల కోసం అమ్మేస్తున్నారు. అడవులు మాయమవుతున్నాయి. చెరువులు కంటికి కనిపించకుండా అవుతున్నాయి. ప్రకృతి పచ్చదనం మటుమాయమవుతోంది. అందువల్ల సహజ సిద్ధంగా పెరిగే తంగేడు చెట్లు పల్లెల్లో అరుదుగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో వర్షాభావం వల్ల కూడా తంగేడు చెట్లు కనిపించడం లేదు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో. వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో. మైక్రో ఫ్యామిలీ కల్చర్ తో పాటు వ్యాపార సంస్కృతి పెరిగిపోయింది. ఫలితంగా ఇంటి ముంగిట్లో గాని పెరట్లో గాని పూల చెట్లను, కూరగాయల చెట్లను పెంచే శ్రద్ధ, ఓపిక కోల్పోతున్నారు. ఓ మోస్తరు చిన్న చిన్న పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. అందుకే బతుకమ్మలను పేర్చడానికి తంగేడు పూలతో పాటు ముత్యాల పువ్వు, గునుగు పువ్వు, గోరింట పువ్వు, బీర పువ్వు, గుమ్మడి పువ్వు వంటి పూలకు ప్రతి ఏటా కరువు వస్తోంది. స్త్రీలు మొక్కుబడిగా చిన్న చిన్న బతుకమ్మలను పేరుస్తున్నారు. దానాకు పల్సానా కోల్ దానీడ చల్లానా కోల్, దానాకు పల్సానా దాని పూత పూసింది కోల్, కమ్మని వాసనలే. వెనుకటి తరంలో యువతులు అడవుల్లోకి, పొలం గట్లకి, చిటవుల్లోకి వెళ్లి మరీ రకరకాల పూలను కోసుకొచ్చేవారు. అలా ప్రకృతి వైవిధ్యాన్ని, హరివిల్లు వర్ణాలన్నింటినీ పూల మొక్కల్లో తడిమి మరీ చూసేవారు. ఇప్పుడు ఈ పూలన్నీ అంగడిలో దొరుకుతుండడంతో నయా ఫెస్టివల్ మార్కెటింగ్ వర్ధిల్లుతోంది. ఫలితంగా లాభార్జనే ధ్యేయంగా వ్యాపారులు ఆకు, పిందె, గడ్డి, గాదం అనే తేడాలేమీ లేకుండా సర్వం దూసేసి మార్కెట్లో పెట్టి అమ్మేస్తున్నారు. దాంతో జీవ వైవిధ్యం దెబ్బతినడమే కాకుండా జీవ గొలుసు సైతం తెగే ప్రమాదం ఏర్పడింది. కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో నా పోసి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో నా పోసి ఉయ్యాలో. అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో, అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో. కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీళ్లు తీసింది ఉయ్యాలో. ముఖ్యంగా ఈ తరహా ఫెస్టివల్ మార్కెటింగ్ మనకు వినాయక చవితి సందర్భంగా గమనించవచ్చు. పూర్వం దేవదేవునికి పత్రిని శక్తి కొలది సేకరించి సమర్పించేవారు. ఇప్పుడు ఈ ఫెస్టివల్ మార్కెటీర్లు రంగంలోకి దిగి డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా సర్వం గొరిగించి అంగట్లో పెట్టి అమ్మేస్తున్నారు. ఇందుకు ఏ పండుగ మినహాయింపు కావట్లేదు. ఫలితంగా యాంత్రిక జీవనంలో తంగేడు పూలు పల్లెల్లో దొరకడం లేదు.
పట్టణాల అంగట్లో దొరుకుతున్నాయి. పల్లెల్లో బతుకమ్మ పూల సంబరం ఎక్కువగా కనిపించడం లేదు. నేటి యాంత్రిక యుగంలో సహజత్వానికంటే కృత్రిమత్వానికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. రామ బిగ్ స్టోరీకి తిరిగి స్వాగతం. జలవనరులు మనకు ప్రకృతి అందించిన సంపద. వీటిని కాపాడుకుంటేనే మన జీవనాడి కొనసాగుతుంది. కానీ విస్తరిస్తున్న విధ్వంసక నమూనా జీవనాడిని సైతం చిదిమేసే దశకు చేరుకుంది. అందుకే బతుకమ్మ కుంటలు నేడు కళ్ల ముందే మాయమైపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. జనకు జనకు నింట్ల ఉయ్యాలో, సత్య జనకు నింట్ల ఉయ్యాలో, జనకు జనకు నింట్ల ఉయ్యాలో, సత్య జనకు నింట్ల ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పూరుడే గోరింది ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పూరుడే గోరింది ఉయ్యాలో. సకాలంలో వర్షాలు కురవక తెలంగాణలోని చెరువులు, కాలువలు క్రమంగా ఎండిపోతున్నాయి. బతుకమ్మ వేయడానికి నీరు కనిపించడం లేదు. విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న వాణిజ్య సంస్కృతి కూడా చెరువులు, కాలువలు మాయం కావడానికి కారణమవుతున్నాయి. వ్యాపార దృష్టితో నీటి కుంటల్లో, చిన్న చిన్న చెరువుల్లో చేపలను, రొయ్యలను పెంచుతున్నారు. చెరువులను కబ్జా చేసుకుని ఫ్లాట్లుగా అమ్ముకోవడం ఈనాటి సర్వసామాన్యమైన అంశం. పట్టణాల్లో చెరువులు, కాలువలు క్రమంగా అదృశ్యమవుతున్నాయి. బతుకమ్మ పండుగ ఆచార సంప్రదాయాలను వదలలేని వారు చెరువులు, కాలువలు సమీపంలో లేనందువల్ల సిమెంట్ నీటి తొట్టెలను నిర్మించి బతుకమ్మలను వదులుతున్నారు. వెనుకటి కాలంలో పెద్దవారు గంటల కొద్దీ పాటలను పాడుతుంటే మిగతా వారు వారిని అనుకరించేవారు. ఈ కాలంలో పాటలు చెప్పే పెద్దవారు అరుదైపోయారు. గంటల కొద్దీ పాడే సాహసం, సమయం లేక క్యాసెట్లలో ఒదిగిపోయిన పాటలను వింటూ బతుకమ్మ ఆటలను ఆడుతున్నారు. ఉయ్యాలో
బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ ముత్తైదువులా మెరిసిపోతుంది. పాటలతో సాయంకాలాలు మార్మోగేవి. మహిళలు జరుపుకునే కళామయమైన పూజా విధానం ఈ పువ్వుల పండుగగా బతుకమ్మను రకరకాల పేర్లతో పూజించేవారు. పల్లెల్లో జరుపుకునే సంబురాల్లో ఆచారాలు తప్ప ఆర్భాటాలు ఉండవు. ఎంతో స్వచ్ఛంగా, నిర్మలంగా, పరిశుద్ధ మనస్కులై ఏ కల్మషం లేకుండా అందరూ ఒక్కచోట చేరి ఈ బతుకమ్మ పండుగను చేసుకోవడం ఆనవాయితీ. ఘనమైన పొన్నప్పువే గౌరమ్మ గజ్జెల్ల పట్టాలము గౌరమ్మ ఘనమైన పొన్నప్పువే గౌరమ్మ గజ్జెల్ల పట్టాలము గౌరమ్మ సిన్న శ్రీవత్తులు గౌరమ్మ సన్న దీపాలు గౌరమ్మ చిన్న శ్రీవత్తులు గౌరమ్మ సన్న దీపాలు గౌరమ్మ నేను మునిగిస్తుము గౌరమ్మ మానోము ఫలమీయమ్మ బతుకమ్మ నేను మునిగిస్తుము గౌరమ్మ మానోము ఫలమీయమ్మ. బతుకమ్మ తెలంగాణ బతుకు పాట, సంస్కృతికి చెరగని కోట. బతుకమ్మను కలహాలున్న వ్యక్తులు కూడా కలిసిపోతారనే సద్భావంతో జరుపుకునే పండుగగా చెబుతారు. వరంగల్ ప్రాంతంలోని మొగిలిపాక గ్రామానికి చెందిన భట్టు నరసింహ కవి బతుకమ్మ పాటలు, కథలు గురించి బహుళ ప్రచారం చేశారు. బతుకమ్మ పండుగకు ప్రాణం పాట. పూలను కోసుకొచ్చే దగ్గరే మగవాళ్ల వంతు. పెద్ద పెద్ద బతుకమ్మలు నిలిపి ఆడిపాడే ఆడపడుచుల వైభోగం మాటలకందదు. పచ్చని పంటలతో కోల్ పల్లెలు మురవాలి కోల్ పచ్చని పంటలతో కోల్ పల్లెలు మురవాలి కోల్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, పాడి పంటలకు ఉయ్యాలో, చల్లంగా చూడమ్మ ఉయ్యాలో అంటూ సాగే బతుకమ్మ పాటల్లో భారత, రామాయణ ఇతిహాసాలు, తెలంగాణలోని పుణ్యక్షేత్రాల పేరుతో ఉన్న పాటలు కూడా పాడేవారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఇతర ఆరోగ్య సూత్రాలు చెప్పే పాటలు, రైతుల కష్టసుఖాలు, గృహిణుల ధర్మాలు, సమిష్టి కుటుంబంలోని ప్రేమాభిమానాలను తెలియజెప్పే పాటలు, తమ వేదనలు, ఆనందాలు, ఆక్రోశాలు, సరదాలు, హాస్యాలు, అపహాస్యాలు పాటల రూపంలో పాడుతూ ప్రతి పాటకు చివరిలో ఉయ్యాలో, కోల్, చందమామ లాంటి పదాలు పాడతారు. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. బతుకమ్మ పండుగలో కుల మతాలకు తావు లేదు. అందరూ ఒకే కుటుంబంగా మారిపోతారు. ఒకరి రుచులను, అభిరుచులను పంచుకుంటూ తమ ప్రేమను పెంచుకుంటారు. బతుకమ్మను పేర్చుకోవడానికి కుటుంబ సభ్యులంతా భాగస్వాములవుతారు. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అందరూ బతుకమ్మ ఆడుకునే చోటుకు రావడం, కొత్త కబుర్లు చెప్పుకోవడం, క్షేమ సమాచారాలను తెలుసుకోవడంతో పాటు కోపతాపాలను వదిలి ప్రేమను, ఆప్యాయతలను పంచుకుంటారు. సమాజంలోని దురాచారాలు, అవలక్షణాలు, మార్పులు, వింతలు, విశేషాలు, సంఘటనలే బతుకమ్మ పాటల్లో ప్రతిబింబిస్తాయి. నిజానికి యాంత్రిక జీవితంతో విసిగిన నేటి మహిళలను ఏడాదికోసారి కొద్దిపాటి సేద తీర్చే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగ ఓ అనిర్వచనీయ ఆనందం. తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వారసత్వ సంప్రదాయాలను నిలబెట్టే బతుకమ్మ రజాకార్ల ఆగడాలను తట్టుకుని నిలబడ్డ మహత్తర పండుగ. అందుకే బతుకమ్మను తెలంగాణ సమాజం గుండెకు హత్తుకొని మరీ అస్తిత్వాన్ని కాపాడుకునే సాధనంగా మార్చుకుంది. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ తంగెళ్ళో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ మింగి నెలవంకలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసినావే మా పల్లె దీపం నీవే. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.